చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2024లో అవ్వక ముందు ఆయన ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారంటే ప్రధానంగా మహిళలకు ఇచ్చిన హామీల విషయంలో బాకీ పడిపోతున్నారా? అది ఆర్థికంగా కానీ లేదంటే వాళ్ళు పెట్టుకున్న నమ్మకం కానీ ఒక రకంగా చెప్పాలంటే పాపాల పొట్టలు పెరిగిపోతున్నాయా? ఎందుకంటే మహిళలకు ప్రధానంగా పొదుపు మహిళలకు సంబంధించి అంటే ఇంకా డ్వాక్రా సంఘాలు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో సున్నా వడ్డీ పేరుతో వాళ్ళు ఎంత లబ్ధి పొందారు, లేదు మేము అధికారంలోకి వస్తే ఎంత ఇస్తామని హామీ ఇచ్చారు, తీరా చూస్తే ఇప్పుడు అక్కడ వాళ్ళందరికీ ఇవ్వకపోగా తాజాగా నాబార్డు చెబుతున్న లెక్కలు చూస్తూ ఉంటే అప్పటికి ఇప్పటికి ఎన్ని కోట్ల రూపాయలు, దాదాపు అప్పట్లో 2024-25లో పొదుపు సంఘాలకి ఏకంగా 16,607.57 కోట్లు ఇచ్చినట్టు తాజాగా ఈ నాబార్డు నివేదిక అయితే వెల్లడించిందంట. అంటే దాదాపు వడ్డీ రుణాలు ఇవన్నీ 3 లక్షల నుంచి ఏకంగా 10 లక్షల వరకు పెంచుతాము అని అప్పట్లో బాబు గారు ఇచ్చిన హామీ ఏమైంది అనేది. ఇది ఒకటే కాదు, చాలా విషయాల్లో చాలా పథకాలు పక్కకి వెళ్ళిపోయినాయి మహిళలకు ఇచ్చిన హామీల విషయం. ఇక్కడ పొదుపు విషయం కూడా డ్వాక్రా సంఘాలు మేము ఎంతగానో ప్రోత్సహిస్తున్న మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడుతున్నారు అని గొప్పలు చెప్పుకొని ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్. ఒక రకంగా ఇది తిరుగుబాటు మొదలైందని అయితే నేను అన్నగాని, అంటే అది ఎలక్షన్ వచ్చినప్పుడే బయటపడుతుంది. కానీ ఒక్కొక్కటి చూసుకుంటా ఉంటే ఆ 1500 ఇస్తానన్నది కానీ, అంటే ఎక్కువ మహిళలకి వెళ్ళేదో మహిళ ఏదో పేరు కూడా పెట్టారు, మహిళా శక్తి ఏదో అని చెప్పి అప్పట్లో రిలీజ్ చేశారు, చాలా హామీలు ఇచ్చారు. కానీ డ్వాక్రా మహిళల విషయంలో మోసం చేశారు అనుకోవాలా, లేదంటే సైలెంట్ గా కొన్ని హామీల్ని మర్చిపోతున్నారా బాబు గారు? అంటే ఇక్కడ మేబీ నేను అనుకోవడం చిట్ట చివరి 6 నెలల మీద ఆశ పెట్టుకున్నట్టున్నారు. చిట్ట చివరి 6 నెలల్లో 2014లో చేసిన పని కూడా అదే కదా సార్. 2029లో వీళ్ళు చేద్దాం అనుకుంటోంది. లాస్ట్ ఇయర్ గానీ లాస్ట్ 6 months లో గానీ చేద్దాం. మీరన్న 2014 ఎస్ కరెక్టే. అదే 2014-2019 దాకా అన్ని చేసిన జగన్ ఓడగొట్టారు కదా. అప్పుడు కూడా లాస్ట్ లో 10,000 ఇచ్చేసి చాలా ఇచ్చేస్తున్నాం అంటే ఏమైంది? బొక్కబోర్లో పడ్డారుగా. అవును, 19-24లో అన్ని ఇచ్చిన జగన్ కూడా బొక్కబోర్లో పడ్డాడు కదా, అంతకంటే దారుణంగా ఓడిపోయాడు కదా. కాబట్టి ఇక మన లెక్కే మంది ఫైనల్. ఇప్పుడు నేను 2019-14 నుంచి కంటిన్యూగా మనం ఫాలో అవుతా ఉన్నాం, డిబేట్లు చేస్తా ఉన్నాం, ఇదంతా చేస్తున్నాం కదా. 18లో కూడా మనం ప్రభుత్వం ఈళ్లే వస్తుందని నేను నమ్మే, 19లో కూడా. ఎందుకంటే వైసీపీ పాదయాత్ర చేశాడు కానీ జగన్ కి భారీ స్పందనే వచ్చింది. కానీ నవరత్నాలు నమ్ముతారా అంటే అక్కడ వీళ్ళే చెప్పారు 4 లక్షల కోట్లు అవసరం ఆ రోజున. నిజంగా 4 లక్షల కోట్లు అంటే జగన్ ఆడిస్తాడు అంటే బడ్జెట్ 4 లక్షల కోట్లు ఉంటే సాధ్యం, నేను వేసుకున్న లెక్క, నా కాన్సెప్ట్ అది 4 లక్షల కోట్లు దాకా ఉంటే. అయితే టోటల్ గా విడిగా లెక్క జగన్ దగ్గర 45,000 కోట్లు నెల ఏడాదికి ఉంటే సరిపోతుంది అన్నది అతని దగ్గర లెక్క ఉన్నట్టుంది. అయితే ఆ రోజున ఇతను చేయగలుగుతాడు, అది నమ్ముతారు అసలు జనం అన్నటువంటిది. ఎందుకంటే మొదటిసారి ఉచిత విద్యుత్ అన్నప్పుడు రాజశేఖర రెడ్డి 1999లోనే ఉచిత విద్యుత్ అన్నాడు, నమ్మలే జనం, ఓడించారు అతన్ని. 2004లో గెలిచాక మేము 99 హామీ కదా అని వదిలేలే అతను, ఉచిత విద్యుత్ అమలు చేశాడు. వీళ్ళు 2 రూపాయల కిలో బియ్యం 3 దశాబ్దాలు 4 దశాబ్దాల క్రితం ఎప్పటికీ చెప్తారు. ఉచిత విద్యుత్ రాజశేఖర రెడ్డి అని పేరు ప్రస్తావిస్తారు వీళ్ళు. రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఉచిత విద్యుత్ ఇప్పుడు దేశంలో అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఈ రాష్ట్రం ఇవాళకి కూడా 2 తెలుగు రాష్ట్రాలు సచ్చినట్టు అమలు చేస్తున్నాయి, ప్రస్తావించారు కదా అది. అట్లాగే ఇక్కడ ఏంటంటే 2018 ఎండింగ్లో ఒక ఎమ్మెల్యే గారు నాతో ఫోన్ చేసి అన్నారు, సాయి గారు మీరు ఏమనుకుంటున్నారు చంద్రబాబు గారికి మహిళలది అనేసి. మహిళలు భారీగా ఉన్నారు కదండి, ఆడిపోయిన మహిళలు బాగానే వస్తున్నారు కదా, పల్లెటూళ్ళలో పాజిటివ్ గానే ఉందనుకుంటున్నాను నేను మహిళల విషయంలో. మగాళ్ళ విషయంలో కొంత వ్యతిరేకతలు ఉంటాయి కానీ మహిళలు అయితే వాళ్ళకి ఫేవరబులే కదండి అన్నా నేను. అంటే లేదండి మీరు క్రాస్ చెక్ చేసుకోండి, మీరు నిజాయితీగా మాట్లాడతారు కాబట్టి చెప్తున్నాను అంటూ నేను కూడా, ఆయన అంత ముందు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నటువంటి ఎమ్మెల్యే అనమాట, అప్పుడు దాకా కూడా ఉన్నటువంటి ఎమ్మెల్యే. చెక్ చేసుకోండి మీరు, నేను క్రాస్ చెక్ చేశాను, నేను ఎమ్మెల్యే హోదాలో మహిళలు నా దగ్గరకు వచ్చినప్పుడు మీకేంటి ఇంకా 10,000 రూపాయలు ఇచ్చే టైంలో అనమాట, 10,000 రూపాయలు ఇస్తున్నా ఇంకేముంది మీకు అసలు బాధ, ఇంకో 10,000 కూడా ఎత్తన్నారు కదా చంద్రబాబు గారు అంటేను. వాళ్ళు చెప్పిన మాటని నేను షాక్ అయ్యానండి. వాళ్ళు రూపాయి ఎంత జాగ్రత్తగా లెక్క కడతారో.
వాళ్ళు 2018లో అదే 2013లో పాదయాత్ర చేశారు చంద్రబాబు గారు. నా పేరు చెప్పుకొని మీరెవరు డ్వాక్రా డబ్బులు కట్టద్దని చెప్పారు ఆయన. డ్వాక్రా సంపూర్ణ రుణమాఫీ చేస్తా, ఒకవేళ మీరు నగలు తాకట్టు పెట్టి పర్సనల్ లోన్లు తీసుకుని అవి కూడా తీరుస్తా అని చెప్పారు. రైతులకు కూడా అదే చెప్పింది ఆయన. రైతులకు చెప్పారు, ఇద్దరికి చెప్పారు, మహిళలకు కూడా. అడగండి ఇది అప్పుడు యాడ్లు కూడా వేశారు. ఎవరు డబ్బులు తీసుకోవడానికి ఇంటికి వస్తే ఫోటో చూపెడతారు, ఏంటంటే మా చంద్రన్న ఆయన అడుగు పో అనేసి సంపూర్ణ రుణమాఫీ కదా తీసుకొచ్చి ఇవ్వలేదు. దాంతో ఏమైంది, 2013 నుంచి 2014 ఈయన అధికారంలోకి వచ్చారు. ఈ ఏడాది కాబట్టి వచ్చే ఏడాది ఇస్తారు, వచ్చే ఏడాది కాబట్టి ఆ తర్వాత ఏడాది ఇస్తారని 4 ఏళ్ళు అదే అనుకున్నారు. కనీసం లాస్ట్ ఏడాది ఇస్తారని, లాస్ట్ ఏడాది అన్న ఇస్తారనుకున్నారు. 5 ఏళ్లలోనూ ఇవ్వాల. 4 ఏళ్ళు అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళు ఇవ్వాల, చివరి ఏడాది కూడా ఇవ్వాల. అదేమైంది, ఇక చివరిలో వీళ్ళు 3 ఏళ్ల తర్వాత బ్యాంకు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎవరో వెళ్ళి మీరు వాళ్ళని అడుక్కోండి, ముందు మాకు డబ్బులు కడతారా కట్టరా, లేదా రీషెడ్యూలింగ్ చేశారు. ఎట్లాగా 10 లక్షల అప్పు ఉంది, ఈ వడ్డీలతో కూడా కలిపితే 12 లక్షలు 15 లక్షలు అయింది. ఈ 10 లక్షలు కట్టేసినట్టు రికార్డులో చూపెట్టుకుని 15 లక్షలు అప్పు తీసుకున్నట్టు డబ్బులు కట్టుకోవాలి. దాంతో కిస్తీ అదనపు భారం అయిపోయింది. ఇది నెంబర్ 1. అంటే చెయ్యని తప్పుకి బలయ్యారు వాళ్ళు, అప్పులు పాలయ్యారు. ఆ డబ్బు ఏదో అప్పు తీసుకుని ఏ వ్యాపారం చేసుకుని ఇంటి అవసరాలకు తీసుకుంటే అలా పెద్ద ప్రాబ్లం కాదు, కానీ ఇట్లా ఖర్చు పెట్టడం అన్నటువంటిది ఓ సమస్య అయింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి టైంలో పావల వడ్డీ రుణాలని ఇచ్చేవాళ్ళు, అందరికీ ఇవ్వరు, ఒక 10% 20% ఏడాదికి. ఆ లెక్క చూసినప్పుడు 5 ఏళ్లలో 50% మందికి వచ్చేస్తాయి. అంటే వీళ్ళు డబ్బులంతా ఎవరెవరైతే కట్టేస్తారో పూర్తిగా, ఆ కట్టిన వాళ్ళకి పావలా వడ్డీ మాత్రమే వాళ్ళు కట్టినట్టు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని మిగతా ₹10 ప్రభుత్వం కడుతుంది డబ్బులు. ఆ డబ్బులు వాళ్ళకి రెట్టేసేయాలి. అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నేను ఒక ₹1000 వడ్డీ కట్టా, నాకు ₹750 వెనక్కి వచ్చేస్తుంది పూర్తి అయ్యాక. పూర్తి కాని వాళ్ళకి ఇవ్వరు అట్లాగా, అది పావలా వడ్డీ రుణం. సరే, కిరణ్ కుమార్ రెడ్డి తన పేరు స్థిరపడాలన్న ఉద్దేశంతో 0 వడ్డీ రుణాలు బిగించేశాడు. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత రూపాయికి కిలో బియ్యం ఆయిందే, 0 వడ్డీ రుణాలు కూడా ఆయిందే. నువ్వు అసలు ఏం కట్టద్దు వడ్డీ, నువ్వు మొత్తం అసలు కట్టే, అసలుతో పాటు వడ్డీ కట్టే, నువ్వు కట్టేశాక నీ వడ్డీ డబ్బులు నీకు వచ్చేస్తాయి వెనక్కి. ఇది ఎంత అద్భుతమైనటువంటిది. ఒక్కొక్కరు కనీసం ₹1,00,000 తీసుకుని ఉంటారు మినిమం. ₹1,00,000కి వాళ్ళు 5 ఏళ్లలో 3 ఏళ్ళు 5 ఏళ్ళు పడుతుంది వాళ్ళకి టర్మ్. ఆ టైంలో కనీసం 15,000 10,000 వడ్డీ కట్టి ఉంటారు. ఆ డబ్బులు ఏకదం రిటర్న్ చేతిలో జేబులో డబ్బులు వచ్చేస్తాయి ఫ్రీగా. ఒక పేదవాళ్ళకి 10-15 వేలు అంటే ఏ రేంజ్. అది చంద్రబాబు గారు పావలా వడ్డీ ఇవ్వాల, 0 వడ్డీ ఇవ్వాల. దెన్ మహిళలు అది నష్టపోయారు. పైగా మీరందరూ కోటీశ్వర్లు అయిపోతున్నారు, లక్షాధికారులు అయిపోతున్నారు, నేను బాగు చేస్తాను, 10,000 ఇస్తే అదే మనం గనక పూజ చేసేటప్పుడు పంతులు గారు అక్షంతలు వేపిస్తా, వస్త్రం కింద అక్షంతలు వేస్తున్నాం, లేకపోతే డబ్బుల కింద అక్షంతలు వేస్తున్నాం, బంగారం కింద అక్షంతలు వేస్తున్నాం, ఇట్లా చెప్తుంటారు కదా. అట్లాగా ప్రతిదానికి కూడా వీళ్ళు ఇదే 10,000తో నువ్వు లక్షాధికారి అనుకో, కోటీశ్వరరాలు అనుకో, లేకపోతే ఇదే పావలా వడ్డీ అనుకో, ఇదే 0 వడ్డీ అనుకో అంటే ఏమవుతుంది. వాళ్ళు తిరగబడితే ఆ రోజున క్యూ లైన్లలో నుంచి ఓట్లు వేస్తే జ్యోతి ఈనాడు నెల రోజుల పాటు అదే సీరియల్ రాసినాయి. అసలు ఆ 10,000కి జనమంతా కూడా దేవుడు ఇంద్రుడి తర్వాత ఆయనే అనుకుంటున్నాడు. అదే మన విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు, శోభన్ బాబు గారి తర్వాత చంద్రబాబు నాయుడు గారు అందగాడని చెప్పినట్టు విధంగా ప్రచారం చేసుకొచ్చారు. అట్లాగా సీన్ కట్ చేస్తే దారుణంగా ఈడ్చి కొట్టారు. 23కి పడిపోయింది. ఇప్పుడు ఇంత చేసిన జగన్ 11కే పడిపోయినప్పుడు మనల్ని ఎవడు అడుగుతాడు, ఏం చేస్తారు అనేది వీళ్ళ నమ్మకం. చివరి ఏడాది ఇస్తే మహారాష్ట్రలో చివరి 6 నెలల్లో ఇచ్చారు, బీహార్లో చివరిలో ఇచ్చారు ₹20,000 డబ్బులు. అట్లా ఇద్దాం అన్నటువంటిది వీళ్ళ ఆలోచన. కరెక్టే, గాని వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళకి మొదటిసారి పథకం అమలు చేశారు కాబట్టి చివరిలో ఇచ్చి నెక్స్ట్ మళ్ళీ మేము వస్తే కనుక కంటిన్యూ చేస్తామన్నారు కాబట్టి వాళ్ళకు ఓటేశారు. బట్ మన దగ్గర అట్లా కాదే, ఎప్పుడో అలవాటైపోయారు. అలవాటైపోయి ఏడాదికి ₹18,000 డబ్బులు తీసుకుని చేయూత కింద ఫ్రీగా షాపులు పెట్టుకుని బళ్ళు పెట్టుకుని ప్రశాంతంగా నడిపారు. అట్లాగే అదేది దాని పేరేంటిది, ముద్రా రుణాలు పేరు మార్చి జగనన్న ఏదో పేరు పెట్టారు, అది దాని కింద 10,000 25,000 అలా తీసుకోవడం, అప్పు తీరిన తర్వాత మళ్ళీ దానికంటే ఇంకో 5,000 10,000 అప్పు తీసుకోవడం,
వడ్డీ కూడా పావలాను ₹10. మిగతా డబ్బులు వేసేవాళ్ళు వీళ్ళు. అది కట్టాక ఆ డబ్బులు గవర్నమెంట్ వేసేది 0. అది ఒక రకంగా వాళ్ళు బాగుపడ్డారు. ఇంకొకటి బీసీ ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం, తద్వారా ఈడబ్ల్యూఎస్ నేస్తాం. అందరూ ఆ పర్సన్స్ కూడా ధనికులైనటువంటి లేదా రిజర్వేషన్లు పొందని కులాల వాళ్ళకి కూడా 15,000 ఇచ్చాడు, 3 ఏళ్ళు ఇచ్చాడు. దాంతో వాళ్ళకి ఒక చేతికి ఇంత డబ్బులు పడిచినాయి. నాకు బాగా తెలుసు, కొంతమంది నాకు తెలిసిన బంధువుల్లోనే చూశాను నేను. ఈ డబ్బులతో గబక్కన వాళ్ళకి పర్సనల్ మందులకి లేకపోతే కనుక, ఎందుకంటే 60 ఏళ్ళు దాటితే పెన్షన్ ఖచ్చితంగా ఇచ్చేసేవాళ్ళు 3 నెలల్లో 4 నెలలు. ఇప్పుడు పెన్షన్ 2 ఏళ్లలో దిక్కుమొక్కు లేదు. ప్లస్ మహిళలకు ఇచ్చేటటువంటి ఆపేశారు, చేయూత పోయింది, ఇది పోయింది. ఇంకోటి జగన్ ఇంకోటి ఏం చేశాడు, డ్వాక్రా మహిళలందరూ 2019 నాటికి ఎవరెవరైతే అప్పులు తీర్చేశారు గ్రూపులుగా ఉన్న వాళ్ళకి, ఆ రోజు లెక్క బ్యాంకు నుంచి తెప్పించుకుని వాళ్ళందరి రుణాన్ని తను మాఫీ చేశాడు. ఎట్లాగా, వాళ్ళు డబ్బులు కట్టేశారు, కట్టిన వాళ్ళందరికీ ఎంతెంత కట్టారో అది 5 ఏళ్లలో తను రీఎంబర్స్ చేశాడు అప్పుని. అదేం గవర్నమెంట్ సొమ్ము కాదు, అప్పుని రీఎంబర్స్ చేశాడు. ఎట్లాగా, ఒక గ్రూపు 10 లక్షలు అప్పు తీసుకుంటే 10 మంది ఉంటారు, తలా 1,00,000 వాళ్ళు కట్టేశారు ఆ 3 ఏళ్లలోనూ 5 ఏళ్లలోనూ. వాళ్ళకి తలా 20,000 చొప్పున ఏడాదికి 5 ఏళ్ళు వేసాడు డబ్బులు. అదే 2 లక్షలు అంటే 24 మొదటిసారి 10 లక్షలు అయితే రెండోసారి 20 లక్షలు ఇస్తారు లోను. అలా తీసుకున్నప్పుడు 2 లక్షల రూపాయలు చొప్పున తీసుకున్న వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయల డబ్బులు అంటే 40,000 చొప్పున వేసాడు 5 ఏళ్లలో. అంతంత డబ్బులు వచ్చినాయి వాళ్ళకి చేతిని. అసలు అప్పులు ఇవ్వడం బిగిన్ చేశారండి, డ్వాక్రా వాళ్ళు అప్పులు తీసుకోవడం మానేసి. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఏంటిది పరిస్థితి, ఇది కరెక్టేనా అంటే జనాల్ని, ఇంకోటి వాళ్ళకి 1500 ఎంతమంది ఉంటే అంతమంది నెల అన్నాం, అది అంటే ఆ P4 మళ్ళీ నిన్న ఎక్కడో మాట్లాడుకొచ్చారు, P4 తో వాళ్ళ జీవితాలు బాగు చేసేస్తున్నామని. స్కిల్ డెవలప్మెంట్ లాగా ఉంటది అనమాట, మీ అందరూ స్కిల్ తో డెవలప్ అయిపోయారు. మీడియా ఎంతమందికి ఇచ్చారనేది ఇంకా లెక్కలేదు కదా సార్, అసలు నిజంగా ఇచ్చారా చెప్పేది అదే. P4 తో ఏమన్నా నెల డబ్బులు ఇస్తారా ఏంది, వాళ్ళు వ్యాపారం పెట్టుకుంటే వీళ్ళు ఇస్తారంట. ఆ వ్యాపారాలకు ఆల్రెడీ ఇచ్చారు కదా ముద్రా రుణాలు, అయ్యి వీళ్ళు ఇచ్చేది అందులో కొత్తగా నడుస్తున్నాయి అంతే మాటలు. ఒక రకంగా గత ప్రభుత్వ పథకాలు చాలా పక్కకి వెళ్ళిపోయినాయి. ఈయన చెప్పి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తారని 0 వడ్డీ కానీ, ఆడబెట్టినది కానీ, ఇవి కూడా ఇప్పుడు కనిపించట్లేదు. ఒక పక్క సూపర్ 6 అమలు చేసేసామని చెప్తారు. కానీ సార్, ఇవన్నీ కేంద్రం నుంచి వచ్చే నిధులే కదా, ఇప్పుడు డ్వాక్రా సంఘాలకి ఇచ్చేవి ఒకవేళ చేస్తానంటే ఈ డబ్బులు ఏమైపోతున్నట్టు? లేదు, కేంద్రాన్ని డబ్బులు ఏంటయ్యా అంటే, ఈ వడ్డీ మామూలుగా అయ్యే వడ్డీ కంటే కూడా మిగతా అది ఇవ్వాలి. ఇందులో కేంద్రం ఇచ్చేదేం కాదు, డ్వాక్రా గ్రూపులకు సంబంధించినటువంటి కొన్ని ఉన్నాయి, కొన్ని రకాలైన పథకాలు. ఇవేంటంటే బ్యాంకులు ఇస్తాయి లోన్స్, రుణం బ్యాంకులు ఇస్తే వడ్డీలు కూడా బ్యాంకులే. కేంద్రం ఏదన్నా రీఎంబర్స్ చేస్తే చేయడం కానీ ఉండదు కేంద్రం నుంచే. కేంద్రం మానిటర్ చేస్తుంది ఎంతమంది డెవలప్ అవుతున్నారు ఏంటి అన్నటువంటిది. డ్వాక్రా గ్రూపులకు వేరే వేరే పథకాలు ఉన్నాయి, ఏది డ్వాక్రా బజార్లు అట్లాంటి, అది కేంద్రం చేస్తుంది. వీళ్ళది వచ్చేది బ్యాంకు లోన్ ఇస్తుంది. బ్యాంకు లోన్స్ కి సంబంధించిన దాంట్లో వీళ్ళు ఇవ్వాల్సింది, ఇప్పుడు ఇట్లా డబ్బులు లేవనుకోండి ఏం చేస్తారు వాళ్ళు, అప్పు తీసుకోవడం మానేస్తారు. ఇప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటంటే, సాక్షి రాసుకొచ్చింది 16 లక్షల మందికి తగ్గిపోయింది అన్నటువంటిది. అది ఏంటి అంటే, చేతిలో డబ్బులు ఉంటున్నప్పుడు, నేనే ఉన్నాను బండి కొనుక్కుందాం అనుకుంటున్నా చాలా రోజుల నుంచి, ఆగుతున్నా. ఎందుకు, నా ఆదాయం వనరు తగ్గింది, ఆదాయం తక్కువగా ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు అప్పు చేసి తీసుకోవడం ఎందుకు లేని ఆగుతున్నాను. మనం ఎంతసేపటికి మనం రేపు కట్టగలం అంటే కొంటాం, కట్టలేము అన్నప్పుడు ఉన్న రూపాయి ఎక్కువ ఉండొచ్చును, కానీ జాగ్రత్త పడతాం, ఎందుకు వచ్చిన గొడవ అన్నటువంటిది. ఇప్పుడు అది డ్వాక్రా మహిళలు. అందువల్లనే ఎవరు తగ్గించారు సార్, బ్యాంకులే తగ్గించేసినాయా రుణాలు? వాళ్ళు అడిగితే ఇస్తారు, లేదా ప్రభుత్వం ఇప్పించాలి. ప్రభుత్వం ఇప్పుడు ఇట్లాగే ఈ పావల వడ్డీ, ₹10 వడ్డీలు అంటే, ఇది ప్రభుత్వం నేను అనుకోవడం, వీళ్ళు ఎందుకు ఆగుంటది అంటే, ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఇస్తే ఇస్తారనమాట వాళ్ళు. ఎందుకు ఇవ్వట్లేదు అంటే, మేబీ ఇప్పుడు వీళ్ళకి ఇస్తే గనక మాకు పావల వడ్డీకా ₹5 వడ్డీకా అని అడుగుతారు. పావల వడ్డీది కాదన్నారు అనుకో, మరి ఎప్పుడు ఇస్తారు పావల వడ్డీ? బాబు గారు వస్తే పావల వడ్డీ ఉచిత వడ్డీ అన్నారు కదా, ఏదని అడుగుతారు వాళ్ళు. 0 వడ్డీ. కాబట్టి అసలు శాంతం ఆపేస్తే బ్యాంక్ వాడి మీద నెట్టేయచ్చు. ఇప్పుడు వీళ్ళకి పీర్ లీడర్లు ఎవరు ఉంటారు సంథింగ్, వాళ్ళు ఈ పార్టీ వాళ్ళని పెట్టుకుంటారు,
వాళ్ళ చేత అది చెప్పిస్తారు. బాబు గారు ఉమ్, ఇచ్చేస్తంటే బ్యాంక్ వాళ్ళు ఆడుకుంటున్నారు, కావాలంటే మోడీని ఉమ్, చెప్తారనమాట. అందుకనని ఉమ్, అటు వాళ్ళని తిట్టిపోయిస్తారనమాట. ఉమ్. అది జరిగేది. ఏమన్నా ఇంకో 2 నెలలు పోతే 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పటి వరకు ఈ సున్నా వడ్డీ అనేది ఇలా లాసే. మీరు అది అన్నట్టు ఒకవేళ 1500 లాస్ట్ 1500 లాస్ట్, అంతకంటే దారుణం ఏముంది? ప్రతి మహిళకి 1500. ఒకవేళ మీరు అన్నట్టు లాస్ట్ లో కనుక 6 నెలల ముందు అప్పుడు మేము సున్నా వడ్డీ అమలు చేస్తామన్నా ఇదంతా వీళ్ళు లాసే కదా, ఈ వడ్డీ అంతా అంతే వీళ్ళకి, కదా. డ్వాక్రా మహిళలకి. సార్ ఒకటి అంటే బాబు గారు అబ్జర్వ్ చేయట్లేదా ఇవన్నీ రేపొద్దున్న ఒక తిరుగుబాటు అవుతాయి? ఎందుకంటే ఆ, నిన్న ఏదో ఒక ప్రకటన వచ్చింది, సచివాలయ ఉద్యోగుల కంట రేపు ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆల్రెడీ ఫేస్ రికగ్నైజేషన్ వాళ్ళకు ఉంది, అటెండెన్స్ యాప్. ఒక అటెండెన్స్ ఒక నిమిషం లేట్ అయినా అంటే జీతం కట్ చేస్తారు. అది ఆల్రెడీ ఇంతకు ముందు ప్రకటించారు, అది రేపు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఇంతకు ముందు జగన్ హయాంలో సార్ నాకు ఇదే అతిపెద్ద డౌట్, ఫేస్ రికగ్నైజేషన్ తీసుకొచ్చారు అనే టీచర్లు వీళ్ళందరూ అప్పుడు రోడ్డు ఎక్కేసి నానా హడావుడి చేసి అంత చేశారు. ఇప్పుడు వాళ్ళకే ఉంది, సచివాలయ ఉద్యోగులకి అన్ని డిపార్ట్మెంట్లకి తీసుకొచ్చారు, పైగా ఇప్పుడు జీతం కట్ చేస్తానంటారు. ఇది తిరుగుబాటు కాదా రేపు? అంటే జగన్ చేసిన టైంలో వాళ్ళని రెచ్చగొట్టారు వీళ్ళు. జగన్కి రెచ్చగొట్టడం చేత కాదు ఇట్లాంటి. ఎందుకంటే జగన్ ఇవన్నీ రొటీన్ ప్రాసెస్ లో భాగం అనుకుంటాడు. అవును. ఇదివరకటి రోజులు ఇప్పటికీ నేను అప్పుడు చూశాను, జగన్ వచ్చినప్పుడే స్టార్ట్ చేశారు. ఏంటది, ఇప్పుడు శానిటరీ వర్కర్స్ కూడా రోడ్డు మీద అవును, ఫోటో తీయడం వాళ్ళకే ఉంది. యాప్ లో అప్లోడ్ చేయాలి అవన్నీ కూడా. అవును, ఫోటో తీసి ఆన్ ద అది స్పాట్. వర్క్ లోడ్ అని ఉద్యోగులు ఫీల్ అయ్యారు. దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకున్నారు. చేసుకున్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, ఇదంతా తీసేస్తారు అనుకున్నారు. ఇంకో 4 పనులు ఎక్కువ పెట్టారు వీళ్ళు. ఇప్పుడు అంటే అందరికీ వీళ్ళకి పెట్టారు కదా, అన్ని డిపార్ట్మెంట్లు అదే పెట్టారు. వీళ్ళకి మాటల్లో అద్భుతం. అంటే ఎదురుగుండా వాడు కష్టపడుతున్నప్పుడు సానుభూతి వ్యక్తం చేయడం, అయిపోయాక ఎట్టాగా అమల్లోకి వచ్చింది కదా ఇంకో 2 కంటిన్యూ చేస్తే బొద్దు అనే మెంటాలిటీ వీళ్ళు తెలివిగా నడుపుతారు అనమాట. సానుభూతి వ్యక్తం చేసి ఆ పైన 2 బాదులు బాదుతారు అనమాట. అది జరిగేది. ఒక రకంగా బాబు గారు ఈ సంక్షేమం అనే దానికి ఇంకా పులి స్టాప్ పెట్టేశారా? అంటే బేసిక్ గా వీళ్ళది ఎట్లుంటదంటే ఆ ఇచ్చినది చాలా ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటది. ఇంకంతే. ఇప్పుడు మీరు ఈనాడు చూడండి, అసలు రాష్ట్రంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు డబ్బులు ఎక్కువైపోయి కోడి పందాలు ఆడారు, డబ్బులు ఎక్కువైపోయి మద్యం తాగుతున్నారు, అంతే. అంతే తప్పించి ఉన్నదంతా అమ్ముకుని చేస్తున్నారు అన్నది అనుకోరు వాళ్ళు. అట్లుంటది పరిస్థితి. అంతే, డ్వాక్రా మహిళలకైతే ఇంకా ఇప్పట్లో అయితే అవ్వదు, ఇది ఇంకా రుణాలు అయితే పెంచరు ఇంకా. అంతే. రైట్ రైట్, చూద్దాం. నిజంగా పొదుపు మహిళలు కానీ లేదంటే మిగిలిన మహిళలందరికీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో బాబు గారు మర్చిపోతున్నారా, లేదంటే ఇంకా అది సాధ్యం కాదని పక్కన పెట్టేశారా? ఇప్పుడు వీళ్ళకైతే రుణాలు అయితే తగ్గిపోయినాయి, చాలా పథకాలు కూడా స్త్రీ శక్తి పేరు లేదంటే ఇంకో పేరుతో ఆడబిడ్డ నిధి వీటితో చేసినవి ఏవి కూడా అమలు కాకపోవడం అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ. ఇది రేపొద్దున్న ఓటు వేసినప్పుడు మాత్రమే తామేంటో నిరూపించుకుంటారా ప్రజలు, ఇంకా అప్పటి వరకు వేచి చూడాల్సిందే. చూడండి.